నమస్తే సార్, మీ పేరు? నా పేరు మెట్టు వెంకటేష్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళ పరిపాలన కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు పరిపాలన కొత్త కాదు, ఆయనకు ఆల్రెడీ పరిపాలించిన పాలనే ఆయనకు. కొత్తగా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా జగన్ అప్పులు పాలు చేసిండని అది ఆలోచించి తెలివితోని ఏ పని చేయాలి ఏం చేయొద్దు ఆలోచనతోనే చంద్రబాబు చెప్తాడు. ఏదో పబ్లిక్ గురించి రెచ్చగొట్టడానికి అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పుడు వాదాలు ఇవ్వడానికి ఆయన వెనుక ముందు ఆలోచించి ఇస్తాడు. ఎందుకంటే చంద్రబాబుకు చాలా నాలెడ్జ్ ఉంది. మన తెలంగాణ ఏపీ రాజకీయం చేసిన అనుభవం ఉంటుంది ఆయనకు. ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలి ఆ నాలెడ్జ్ ఉంది చంద్రబాబుకు. ఇప్పుడు ఆల్రెడీ హ్యాండిక్యాప్లకు అక్కడ పింఛన్లు ఇచ్చారు, మళ్ళీ అదేవిధంగా వృద్ధులకు బి ఇచ్చారు పింఛని. ఆర్ సెకండ్ ఏంటంటే మళ్ళీ అన్నదాన కార్యక్రమం అన్న కెంటింగ్లో ఓపెన్ చేశారు. పర్వాలేదు, ఏదో 12 పబ్లిక్ అది ఇది ఇస్తా అంటే పద్ధతి కాదు అది. పబ్లిక్ పైసా పబ్లిక్ ఇద్దామంటే కాదు. మంచి పనులకు ఒక కాలేజ్ కట్టుడు, ఒక హాస్పిటల్ కట్టుడు, ఒక నిరుద్యోగుల గురించి ఒక కంపెనీ కట్టుడు, అది ఒక సీఎం పదవి వచ్చినప్పుడు ఇవి చేస్తే సీఎం పదవి అలా కొడుకుకు మన్మన్కి అందరికీ పార్టీస్ ఆ విధంగా చేస్తారని పబ్లిక్ ఓటేస్తారు. ఏదో ఇండ్లు లుటాందాం, మనం పామాజులు కట్టుకుందాం, మనం ఎకరాలు భూములు లుటాంచేద్దాం, ఏదో ప్రాజెక్టులు కట్టి కరెక్ట్ కట్టకుండా ఏదో కాంట్రాక్టులు తీసుకొని దోపిడీ చేద్దామంటే వాళ్ళకే చెడ్డ పేరు రేపు వస్తుంది. డబ్బులు వస్తాయి కానీ పేరు రానికే చాలా కష్టం. అప్పుడు చంద్రబాబు చేసిన కష్టానికి ఈరోజు ఆయనకు సీఎం సీట్ వచ్చింది. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాలు. ఆ ఏజ్కు మళ్ళీ వయసు పిల్లలు చేయాలంటే కాదు, ఆయన చేస్తుందంటే గ్రేటు. వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేయడానికి ప్రజలు గల ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు? గతంలో 151 సీట్లు వచ్చింది, కానీ ఇప్పుడు జస్ట్ 11 వచ్చాయి కదా, దానికి ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు మనం? దాన్ని చెప్తా. జగన్ ముఖ్య కారణాలు మీరు చెప్తారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్కు ఓటు వేసారు. సెకండ్ టైం జగన్కు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఫ్యాషనిట్గా రియల్ ఎస్టేట్గా ఆయన దిమాకు ఏ విధంగా పోతుందని పబ్లిక్ ఆలోచించారు. ఆయనకు మళ్ళా గెలిపిస్తే మనం మాట్లాడలేము చెయ్యలేము, మనం ఏం చెప్పినా వినడు, సొంతం చెల్లెకే దూరం పెట్టినోడు, సొంతం అమ్మకు దూరం పెట్టినోడు, మనమేం మాట్లాడతాం మనమేం చేస్తాం, దోసుకున్న పైసలు పబ్లిక్ ఇస్తారు, మనం దోసుకుంటే తినేయచ్చు, మళ్ళీ మంచి వ్యక్తికి ఓటేయాలని వేసి గెలిపించరు. ఆ వ్యక్తి ఈరోజు వచ్చిండంటే మంచి పనులు చేస్తేనే ఆయనకు విలువ ఉంటుంది. ఆయనకు అనుభవం ఉన్నది. కొత్త అయిన సీఎం కాదు, పాతనే నాలెడ్జ్ ఉంది. ఆయన తెలంగాణ ఏపీ రాజకీయం చేసిన నాయకుడు. చంద్రబాబు గారికి నాలెడ్జ్తో చేస్తాడని అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయనకి 4 మినిస్ట్రీలు ఇచ్చారు కదా, ఒకేసారి 4 శాఖలు ఇచ్చారు. కరెక్ట్ అంటారా 4 శాఖలు ఒకరికి ఇవ్వడం? చెప్తాం. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు. ఆయనకు చెప్పినట్టు వినాలని చంద్రబాబు 4 శాఖలు ఇచ్చిండు. ఆ శాఖలలో ఈయన చేయలే అనుకో, ఈయనకు రాజకీయ అనుభవం చాలా తక్కువ. అది నేర్చుకోవచ్చు. అన్ని పదవులు ఇచ్చిందంటే చంద్రబాబు ఈయన అనుభవంతో చేయగలడా ఆలోచనతో పబ్లిక్ ఏ విధంగా ఈయన 4 పదవులు తీసుకొని పబ్లిక్ చేస్తాడా లేదా ఆలోచనలా ఉన్నారు. ఓవరాల్గా అయితే టీడీపీ పరిపాలన ఓకే, బాగుందంటారు. టీడీపీ పరిపాలన గాను ఆయన అనుభవంకు ఆ రాజకీయంకు అది సెట్ అయింది. టీడీపీ పరిపాలన మనిషి చంద్రబాబు ఒకసారి ఎక్కిండు కదా, చేసిండు కదా, చేసినందుకే ఇచ్చారు కదా. ఆయన వైజాగ్లో మన ఏమో వేస్తున్నాడు కదా, అమరావతి
ఆ అమరావతి గురించి బి ఎలక్షన్ రాక ధర్నాలు చేశారు. మళ్ళీ అది వైజాగ్ ఒక 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఉంటుంది. ఆడ అమరావతి చేస్తే ఏముండదు, విజయవాడ మధ్యలో వేస్తే హైదరాబాద్ ఆర్ విజయవాడ మధ్యలో ఉంటే డెవలప్మెంట్ ఉంటుందని చంద్రబాబు ఆలోచన. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.